నమస్తే. తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కొన్ని సంచలనమైనటువంటి మాటలు మాట్లాడిండు. చాలా అంశాల మీద మాట్లాడిండు. ఆయన నిజంగా సంచలనాలు మాట్లాడిండు. రేషన్ కార్డుల మీద కావచ్చు, అట్లనే ఉచితాల మీద, రైతు భరోసా మీద. ఇప్పుడు ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక నెల రోజుల కిందట అనుకుంటా, నెల రోజుల కిందట కూడా రుణమాఫీ, రైతు భరోసా మీద మాట్లాడిండు. ఈయన రుణమాఫీ అందరికీ చేద్దాం అనుకున్నాం కానీ అందరికీ చేసుడు వీలు కాలేదు, రుణమాఫీ చేయలేకపోయినాం. అట్లనే రైతు భరోసా కూడా మార్చి 31 వరకు అందరికీ రైతు భరోసా వేయాలనుకున్నాం కానీ చాలామంది రైతులకు వేయలేకపోయినాం, అందుకోసం రైతులందరూ మమ్మల్ని క్షమించాలి అని కూడా అన్నాడు. ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో ఆయన మంత్రి, కానీ మేము రైతు భరోసా వేయలేదు అనే విషయాన్ని ఆయన ఒప్పుకున్నాడు. రైతులందరూ క్షమించాలి అని కూడా అన్నాడు. అట్లనే ఇవాళ కూడా రైతులకు సంబంధించిన చాలా ఇష్యూస్ మీద ఆయన మాట్లాడిండు. అసలు ఉచితాలు ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు ఉచితాలు ఎందుకు ఇవ్వాలి అనేది ఇవాళ ఈయన ప్రశ్నించిర్రు. దాంతోపాటు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, మరి ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ఉచితాలు ఇస్తాము అని ఎందుకు ప్రకటించాలి? ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితాలు ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడేటప్పుడు అసలు ఆ రోజు మేము ఇస్తాము, ఇక ఎట్లా చెప్పిర్రు అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ 10,000 ఇచ్చిందా, మేము 15,000 ఇస్తాం రైతు భరోసాకి. గుర్తుంది కదా మనందరికీ. రైతు భరోసా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చేటోడు 10,000 కాదు మేము 15,000 ఇస్తాం బిచ్చమేస్తుండా అన్నాడు. రుణమాఫీ 1,00,000 రూపాయలు కాదు 2 లక్షల రుణమాఫీ చేస్తాము అన్నారు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు కదా, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాము అన్నారు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు స్కూటర్లు అన్నారు, రకరకాల హామీలు ఇచ్చిర్రు. అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు అయితే ఉన్నాయో, ఎంతమందికి, నిరుద్యోగులకి, మహిళలకు, ఉద్యోగులకు, రైతులకు, అట్లా ఒక్క సెక్షన్ అని కాదు. ఈ సెక్షన్లో వీళ్ళు ఇక్కడి నుంచి ఇన్ని ఓట్లు పడతాయి అనుకుంటే వాళ్ళకు ఇస్తామా ఇవ్వమా, లేకపోతే చేస్తామా చెయ్యమా, సాధ్యమవుతుందా కాదా అన్నది కాదు. ఫస్ట్ అయితే ఓట్లు పడాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలి, దాని తర్వాత ఏమన్నా చెప్పొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ మనమైతే ఫస్ట్ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడం కోసం ఎన్ని అంటే అన్ని, ఏవి పడితే అవి. ఇప్పుడు ఉచితాలు ఇచ్చింది మీరు కదా, ఇవాళ ఉచితాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఉచితాలు ఇచ్చింది ఎవరు? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అట్లనే మీ హైకమాండ్, ఇంకా చాలా మంది వచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చాలా ఉచిత పథకాలు పెట్టిరు కదా. ఇప్పుడు ఆ పథకాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమంటారు, మన ముఖ్యమంత్రి గారు ఏమంటారు, అసలు ఇద్దాం అనుకున్నాం కానీ మేము ఇప్పుడు రోజు గడుచుడే, పూట గడుచుడే కష్టంగా ఉంది, ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెల బయట నుంచి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది, మొత్తం ఈడ ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఇక్కడ మొత్తం ఖాళీ బిందెలు ఉన్నాయి, మాకు ఇచ్చడానికి ఏం లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రావడానికి ముందు అసలు ఏముంది ఏంటిది అనేది తెలియదా? అందరూ రాజకీయాలలో ఉన్నోళ్లే కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చెయ్యగలుగుతామా, ఇన్ని హామీలు ఇస్తున్నాం జనాలకు, ఇవన్నీ అమలు చేస్తామా లేదా అనేది ఏం లేదు. 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇంకా ఎవ్వి పడితే అవి డిక్లరేషన్లు, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇట్లా ఏ డిక్లరేషన్ పడితే ఆ డిక్లరేషన్లు, హామీలు, గ్యారంటీలు ఏవి పడితే అవి ఇచ్చిర్రు. ఇప్పుడు సీఎం గారేమో అసలు ఇవి అమలు చేయాలంటే డబ్బులు లేవు అని మాట్లాడతారు. ఇంకొక మంత్రి ఏమో అసలు ఎందుకు ఇవ్వాలి, ఈ ఉచితాలన్నీ ఎందుకు ఉండాలి అనేది మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఏం మాట్లాడిరో చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడి, ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా గవర్నమెంట్, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాము అని చెప్తున్నారు కదా. అమ్ముకునేటోళ్ళకి ఇవ్వాలన్నా, తినటానికి తిండి ఉండేటోళ్ళకి, తిండి లేనోళ్ళకి ఇవ్వాలి అని అంటున్నారు. మరి ఎవరికి తీసేస్తారు, ఎవరికి ఇస్తారు అనేది కూడా ఇప్పుడు చెప్పాలి. 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు, ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనివాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10 లక్షల కుటుంబాలు, మీ కార్డులు వచ్చి 1,25 అంటే పక్క రాష్ట్రాలలో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. ఇది ఆయన చెప్తుంది ఏంటంటే 1,10 లక్షల కుటుంబాలు ఉంటాయి తెలంగాణ మొత్తంలో.
తెలంగాణ మొత్తంలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయట. ఇంకా 10-15 లక్షల రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి, పక్క రాష్ట్రంలోకి కూడా ఉన్నాయి రేషన్ కార్డులు అంటాడు. అసలు రేషన్ కార్డుల మీద ఇచ్చే ఉచితాలు ఉన్నాయి కదా, దీని మీద అన్నట్టు ఇప్పుడు చర్చ. రేషన్ కార్డుల మీద కొన్ని ఇస్తారు కదా, సో అట్లా ఉచితాలు ఎందుకు ఇవ్వాలి, అసలు ఉచితాలు ఎందుకు ఉండాలి, రేషన్ కార్డులు ఇంతమంది ఉంటే ఇన్ని రేషన్ కార్డులు ఎందుకు ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. కానీ వీళ్ళే అధికారంలోకి రావడానికి ముందు ఏమన్నారు, 10 ఏళ్ళు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తాము అన్నారు. ఇప్పుడు మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఉన్న జనాభా కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి అన్నారు. మరి మొన్న మీరే కదా రేషన్ కార్డులది జనవరి 26 రోజు రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు అనే పథకాలను ప్రారంభించిందే వీళ్ళు కదా. 1,10,00,000 మంది జనాభా ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఎక్కడి నుంచి ఉన్నాయి, అసలు ఎట్లొస్తాయి ఇన్ని రేషన్ కార్డులు అని అంటున్నారు. మరి మీరు మళ్ళీ కొత్త రేషన్ కార్డులది ఎట్లా స్టార్ట్ చేసిర్రు, ఎవరికి ఇస్తామని స్టార్ట్ చేసిర్రు, ఉచితాలు ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారు. అంటే ఉచితాలు లేకపోతే మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలను ఎగవేసే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా, కుట్రలు ఏమన్నా జరుగుతున్నాయా అని కూడా ఇప్పుడు దీని తర్వాత తెలంగాణ సమాజం ఆలోచించుకుంటుంది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్పారు, రేషన్ కార్డుల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది, కొత్త ఇస్తాము. ఆ రోజు ఏం చెప్పారు, ఇప్పుడు 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇప్పుడు తండ్రి కుటుంబంలోనే పిల్లలు ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళకి పిల్లలు పుట్టిర్రు, ఆ పిల్లలు కూడా 5-6 ఏళ్ళలో అయ్యారు, వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు లేదు, పాత రేషన్ కార్డులనే చూపించుకుంటున్నారు. ఇప్పుడు కొడుకు ఒక రేషన్ కార్డు ఉండాలి, తండ్రి రేషన్ కార్డు కాదు, ఇట్లా కుటుంబాలు పెళ్ళిళ్ళు చేసుకొని పెరిగిన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వద్దు, మేము వస్తే ఇస్తాము అని అన్నారు. మీరు అదే స్టార్ట్ చేసిర్రు కూడా, జనవరిలా స్టార్ట్ చేసి మేము కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాము అని అన్నారు. మరి ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు కొత్త రేషన్ కార్డులు? రేషన్ కార్డుల మీద ఇస్తున్న ఫ్రీ పథకాలు ఉన్నాయి కదా, దాన్ని ఏమన్నా ఆపేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మాట్లాడినారా? తుమ్మల గారు ఇంకొకటి కూడా మాట్లాడిర్రు, అది కూడా ఒక్కసారి విందా. మీ సలహాలు కూడా ఇవ్వాలి. రైతు భరోసా ఎట్టు ఇవ్వాలి, రైతు భరోసా భూ ఆసామికి వెళ్తుంది, పంట పండించినోడికి రావట్లేదు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు, వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారు వెళ్ళి, దాన్ని ఏం చేద్దాం? ఇది ఏంటి అంటే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఇంకోటి ఇప్పటివరకు ఉచితాలు ఎందుకు, ఉచితాలు ఉండాల్సిన అవసరం ఏంది అన్నారు. ఇప్పుడేమో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి. ఆల్రెడీ రైతు భరోసాని సంవత్సరం పాటు సక్సెస్ఫుల్గా ఇవ్వకుండా ఆపిరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15-16 నెలలలో ఫస్ట్ టైం మొన్న రైతు భరోసా వేసిరు. అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10,000 ఇచ్చింది, సంవత్సరానికి మేము 15,000 ఇస్తాము, అప్పుడు 5,000 చొప్పున 10,000 ఇచ్చేటోళ్ళు సంవత్సరానికి. వీళ్ళు ఏమన్నారు, 7,500 చొప్పున 15,000 ఇస్తాము సంవత్సరానికి అన్నారు. రైతులు నమ్మిర్రు, ఓటేసిరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రుణమాఫీని కూడా అట్లనే మీరు అర్జెంటుగా పోయి బ్యాంకుల దగ్గరికి పోయి 2 లక్షలు తెచ్చుకోర్రి, ఇందిరమ్మ రాజ్యం రాగానే డిసెంబర్ 9 రోజు మొత్తం రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఆ 2 లక్షల రుణమాఫీ ఎందుకు కాలేదు అని ఇప్పుడు అడుగుతున్న రైతులకి ఏవో టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, దానికోసం అయితే లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా సక్సెస్ఫుల్గా సంవత్సరం ఇయ్యలే రైతు భరోసా, 3వ టర్మ్. అసలు నిజానికి రైతులకు ఇస్తే కనుక 3 సార్లు రావాల్సింది ఉండే, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వేసింది. అది కూడా ఎవరికి వేసింది, ఎంతమందికి వేసింది, ఎన్ని ఎకరాలు ఉన్నోళ్ళకి వేసింది అనేది ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడ లెక్క చెప్పకపోగా మంత్రి గారు గతంలో ఏం చెప్పారు, అసలు మేము మొత్తం మందికి చేయలేకపోయినాము, రైతు భరోసా ఇయ్యలేకపోయినాం, మార్చి 31 వరకు ఇస్తాం అనుకున్నాం కానీ ఇయ్యలేదు, రైతులు క్షమించాలి అని కూడా మాట్లాడారు. 15,000 నుంచి పోయి మళ్ళీ తగ్గించారు, 12,000 తీసుకొని వచ్చి అదన్నా అందరికి ఇచ్చిర్రా అంటే అది కూడా అందరికి ఇయ్యలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ రోజు అధికారంలోకి రావడానికి వీళ్ళు ఏం చెప్పారు, రైతు భరోసా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంది అంటే వీళ్ళకి రైతులకి రైతు భరోసా ఇచ్చేటోళ్ళు, కానీ కౌలు రైతులకు ఏమి ఇస్తలేరు, మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా ఇస్తాము అని అన్నారు. అట్లనే నమ్మిర్రు కౌలు రైతులందరూ కూడా. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు యోగ్యమైన భూములకు ఇస్తాము అన్నారు. సాగు యోగ్యమైన భూములు అంటే ఏంది అర్థం, కాంగ్రెస్ పార్టీనే చెప్పాలి, అది చెప్పిందో లేదో. మరి ఆ సాగు యోగ్యమైన భూములకే ఇస్తాము అన్నారు. మరి సాగు యోగ్యమైన భూములకు అన్నింటికన్నా రైతు భరోసా ఇచ్చిర్రా అంటే తెలుసు రైతులకి వచ్చిందా లేదా అనేది. మొత్తం మంది రైతులకి ఎక్కడ ఇయ్యలే, రైతులకు వచ్చిందా లేదా అనేది రైతులకి తెలుసు. ఇవాళ ఏమంటున్నారు మళ్ళీ కొత్తగా, రైతు భరోసా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏం చెప్పింది, మేము రైతు భరోసా ఇస్తాము రైతులకు, అట్లనే కౌలు రైతులకు కూడా ఇస్తాము మేము పైసలు అని చెప్పారు. రైతులు నమ్మిరు. ఇవాళ ఏమంటున్నారు, కౌలు రైతులను
అసలు రైతుని అంటే భూమి ఉన్న రైతుని కౌలు చేస్తున్న రైతుని ఇద్దరిని ఎట్లా విడదీయాలి, ఇద్దరికి మధ్యలో ఇబ్బంది అవుతుంది, ఈయనకి ఇస్తానేమో ఆయనకి ఇబ్బంది అవుతుంది, ఆయనకి ఇస్తామంటేనేమో ఈయనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఊర్లల్లో కౌలుకి ఇస్తారు, రైతుకి భూమి ఉంటుంది కానీ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు కౌలుకి ఇస్తారు. ఊర్లోనే వేరేటోళ్ళు ఇంకొకరు ఒకవేళ ఎకరం ఉన్న రైతు ఎవరన్నా ఉన్నారనుకోండి, పక్కన ఉన్నది ఇంకో ఎకరమో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం కలిపి చేస్తారన్నట్టు. అయితే ఆ రైతు పేరు మీద భూమి ఎవరికి ఉంటుందో ఆ రైతులకు ఇప్పుడు రైతు భరోసా పడుతుంది, కౌలుకి చేసుకునేటోళ్ళకి పడతలేదు. వీళ్ళు ఏమన్నారు, కౌలుకు చేసేటోళ్ళకి కూడా ఇస్తాం మేము, రైతుకే ఇవ్వడంతో పాటు కౌలు చేస్తున్న వాళ్ళకు కూడా కౌలు రైతులకు కూడా ఇస్తాము అన్నారు. మొన్న రైతులకు మాత్రమే ఇచ్చిరు, కౌలు రైతులకు ఇప్పటిదాకా ఇవ్వలే. కౌలు రైతులకు ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద ఇప్పటి వరకు సయోధ్య కుదురుతలేదు. ఒకవేళ కౌలు రైతుకి ఇస్తాము అంటేనేమో భూమి ఉన్న రైతు ఇబ్బంది పడతాడు, భూమి ఉన్న రైతుకి ఇస్తాము అంటేనేమో కౌలు రైతులు ఇబ్బంది పడుతుర్రు అంటుర్రు. మరి ఇది ఎన్నికలకు ముందు తెలియదా? ఎన్నికలకు ముందు కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి ఇట్లనే. అసలు మీరు ఎట్లా గుర్తిస్తారు రైతుల్ని కౌలు రైతుల్ని అంటే మాకు ఒక స్ట్రాటజీ ఉంది, ఖచ్చితంగా మేము ఇస్తాము అని చెప్పారు. ఆ రోజు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు ఎట్లా అమలు చేస్తారు, అసలు మీరు తులం బంగారం అంటుర్రు, ఇంకొకటి చాలా పథకాలు ఇచ్చిర్రు కదా, అసలు ఎట్లా అమలు చేస్తారు అంటే ప్రతి దానికి మా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, ఖచ్చితంగా అమలు చేస్తాం, మేము ఒక ప్లాన్ ఉంది, పద్ధతి ప్రకారం అమలు చేస్తాము అన్నారు. 15-16 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏదన్నా పథకం మొత్తం అమలవుతుందా? ఏది అమలైతలేదు. ఆ ఫ్రీ బస్సు కూడా ఇప్పుడు సమ్మెకు పోతే కనుక అది ఉంటుందా లేదా అనేది తెలియదు. ఇప్పుడు కౌలు రైతులకి అసలు రైతులకి ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇప్పటిదాకా ఇయ్యలే, మామూలు రైతులకు కూడా ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు ఇచ్చిర్రు, ఏమి ఇచ్చిర్రు తెలియదు. ఇప్పుడేమో కౌలు రైతులకు ఖచ్చితంగా దీని తర్వాత ఏంటంటే కౌలు రైతులకి మామూలు రైతు ఇప్పుడు సాగు చేస్తున్న రైతు కౌలు రైతు ఎవరో అర్థమైతలేదు కాబట్టి అదేందో మీరే తేల్చుకోరు మా దగ్గరికి వస్తే మేము చూస్తాము అని ప్రభుత్వం నుంచి వినిపిస్తుందేమో. ఎందుకంటే ఈ మాటలన్నీ వింటే అట్లనే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడిన దాని వెనకాల చాలా అర్థం ఉండుంటుంది, అర్థం చేసుకోవాలి తెలంగాణ జనం అంతా కూడా. ఎందుకంటే ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఇస్తాము రైతుకి ఇస్తాము అని చెప్పారు కదా, ఆ రోజు ఈ సమస్య వస్తుంది అని తెలీదా? తెలుసు కదా, చిన్న పిల్లలు కాదు కదా, ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, చాలా రోజుల నుంచి రాజకీయాలలో ఉన్నోళ్ళు, అన్నీ చేసిన వాళ్ళు ఈ సమస్య వస్తుంది, కౌలు రైతులు అసలు రైతులకు సంబంధించిన సమస్య వస్తుంది అనేది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు చెప్తే రైతులు వెయ్యాలా లేదా మీకు ఓట్లు అనేది డిసైడ్ చేసుకునేటోళ్ళు. ఆ రోజు రైతులు నమ్మిర్రు అందరికీ వస్తుంది అనే దాని మీదనే రైతులు మీకు ఓట్లేసిర్రు. ఓట్లేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 15 నెలలు అయిన తర్వాత 15 నెలల తర్వాత కౌలు రైతులకి వీళ్లకు మధ్యలో ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలో అర్థమైతలేదు అనే చెప్పాల్సింది ఇవాళ కాదు, ఎన్నికల ముందు చెప్పాల్సింది. ఆ రోజేమో రైతుల్ని మభ్యపెట్టి రైతులకి మా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది మేము చేస్తాము అని అన్నారు, రైతులు నమ్మిర్రు. ఇప్పుడేమో అసలు ఎట్లా చేయాలో అర్థమైతలేదు అని అంటున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా పథకాలను కూడా అసలు ఉచితాలు ఎందుకు ఇవ్వాలి అనే దగ్గర దాకా వచ్చిర్రు. ఇప్పుడు ఉచితాలు ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. అంటే ఈ ఉచితాలు ఇయ్యము అనేదాన్ని మెల్లగా జనాలకి ఇంజెక్ట్ చేసి ఎందుకు ఇవ్వాలి ఉచితాలు అనేది ఒక చర్చ చేసి ఆ ఉచితాలను ఇప్పుడు వీళ్ళు ఇస్తాము అన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అన్నీ ఎందుకు ఉండాలి? ఇప్పుడు దాంట్లో మాట్లాడిన దాంట్లో కూడా ఏమంటారు అంటే అన్నీ ఉచితాలు ఎందుకు ఇవ్వాలి అంటే కొన్ని ఉండాలి, కొన్ని మాత్రమే మేము చేయగలుగుతాం అనేదాన్ని చెప్పాలనుకున్నారా మీరు? అసలు ఏం చెప్పాలనుకున్నారు? గతంలో ఇంకొక విషయానికి మెచ్చుకోవచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న మాట్లాడిన దాంట్లో కూడా చాలా మంది మంత్రులు మేము చేసినాం అన్న లెక్క మాట్లాడుతున్నారు కానీ ఈయన చాలా సందర్భాలలో నిజాన్ని ఒప్పుకుంటున్నారు. రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మేము చేస్తామని చెప్పినాం కానీ చెయ్యలేకపోయినాం, రైతులు క్షమించాలి అని కూడా తుమ్మల గారే మాట్లాడిరు. నిజానికి ఆ విషయంలో మంత్రి గారిని మెచ్చుకోవచ్చు. మేము చేయలేకపోయినాము అనే విషయాన్ని చెప్పిర్రు, మేము జనంకి చేస్తాము అనుకున్నాం కానీ చెయ్యలేదు అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితే అసలు అది కూడా కాదు, మొత్తం మేము చేసినాం, అమలు చేసినాం, అన్నీ అయిపోతున్నాయి, అసలు తెలంగాణ ప్రజలు మొత్తం ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు, మేము ఇస్తాము చేస్తాము అన్న పథకాలన్నీ కూడా మనం చూసినాం. ముఖ్యమంత్రి గారు కూడా అసలు ఎందుకు ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తున్నారు అని మాట్లాడుతున్నారు, విద్యార్థులు అని మాట్లాడింది కూడా చూసినాం. మనం మొత్తం చాలా సాటిస్ఫైగా ఉన్నారు, ఏ పథకం ఆగలే, గతంలో ఉన్న పథకాలు కూడా మొత్తం మేము అమలు చేస్తున్నాం, అసలు ఏ పథకాలు కూడా ఆగలేదు అని మాట్లాడింది కూడా చూసినాం, విన్నాం మనం. కానీ మంత్రి గారు నిజంగా కొన్ని విషయాలను చాలా ఓపెన్గా ఒప్పుకుంటున్నారు. రైతు భరోసా, రుణమాఫీ కావచ్చు, ఇవాళ సాగు రైతులకి
కౌలు రైతులకి సంబంధించిన విషయంలో కూడా. కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు ఇవేవి కూడా ముందు వీళ్ళు చెప్పలేదు. వీళ్ళు చెప్తే గనక వాళ్ళు ఎవరికి ఓటెయ్యాలి అనేది తేల్చుకునేటోళ్ళు. కానీ మేము అన్నీ చేస్తాం అని చెప్పిన తర్వాత రైతులందరూ నిజమేననుకొని నమ్మి ఓట్లేసిరు. ఓట్లేసిన తర్వాత ఇవాళ 15 నెలలు అయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము చెయ్యలేము, కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెయ్యలేము అనే విషయాన్ని తాపిగా మెల్లగా జనాలకి చెప్పే ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుతున్న మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు, రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. గతంలో మీరు ఏం చెప్పారు, ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్తారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, వింటున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా గుర్తుంచుకుంటారు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.